ఈరోజు జెమినీ ప్రసాద్ గారి సంతాప సభకి నన్ను ఇన్వైట్ చేసిన దానికి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే మిత్రుడు రాంగోపాల్ గారికి మీకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీడియా రంగంలో తొలితరం జర్నలిస్టు మన దేవప్రసాద్ అన్న. మనం ఆయన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఎవరిని జెమినీ ప్రసాద్, ఆయన పేరే జెమినీ ప్రసాద్, దేవప్రసాద్ పోయి జెమినీ ప్రసాద్గా మారిపోయింది మనం. అంటే అంతమంది మిత్రులను ఆయన సంపాదించుకోవడం కానీ చాలా గొప్ప విషయం. అలాగే అనంతరం దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన జర్నలిజంలో పనిచేస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ, అలాగే ఆయన జర్నలిజంలో ఉండి ఆ మెలకులు కానీ తనతో ఉండే వాళ్ళకందరికీ నేర్పించడం ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే 1995లో సిటీ కేబుల్ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈరోజు ఆయన లేకపోయినా, అంటే నాకు ఉండే ఇన్ఫర్మేషన్ అంటే బంధువులు కానీ వీళ్ళంతా ఎవరు లేకపోయినా ఇంతమంది ఆత్మీయులు ఆయనకు ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో పనిచేశారు. 1983లో తెలుగు విద్యార్థి విభాగంలో కీలకంగా పనిచేసిన ప్రసాద్ గారు ఆ తర్వాత తెలుగు యువతలో కీలక బాధ్యతలు కానీ తీసుకున్నారు. అలాగే మా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి ఆయనకుండే ఆస్తులు కానీ పోగొట్టుకున్నారని చెప్పేసి ఇందాక మా మిత్రులు చాలామంది చెప్పడం జరిగింది. అలాగే ఆయనకుండే ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు తృణప్రాయంగా తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టారని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తాను. అలాగే ఆయన జర్నలిస్ట్గా ఏ రోజు ఒక చిన్న మచ్చగానే ఎంచుకోకుండా కష్టపడి పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి జెమినీ ప్రసాద్ గారు మచ్చలేని వ్యక్తిగా నిలిచారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఆయన్ని మనమంతా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలా. స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆ జర్నలిజంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆయన ముందు నుంచి ప్రెస్ క్లబ్బే ఆయన జీవితం అన్నట్లు ఇక్కడే ప్రెస్ క్లబ్లో మరణించడం కానీ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇంతమంది మిత్రుల్ని ఆయన సంపాదించుకోవడం కానీ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్ట్ అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇందాక అన్నట్ల ఆయన కొన్ని డ్రిప్ ఇరిగేషన్ అయితే మీ హార్టికల్చర్ ఇలాంటివన్నీ ప్రసాద్ గారు ముందు నడిపించారని చెప్పేసి ఇందాక బొబ్బలన్న అన్నారు. ఖచ్చితంగా గతంలో మొన్న సీఎం గారు వచ్చినప్పుడు, రాజధాని వచ్చినప్పుడు అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దేనికంటే వాటర్ ఉంటే మన అనంతపురంలో ఉండే భూమి కానీ ఇక్కడ సారవంతమైన భూమి, ఎందుకంటే ఏ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినా ఫస్ట్ అనంతపూర్ ఫ్రూట్ అంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి ప్రతి మార్కెట్ నుంచి చెప్తారు. ఎందుకంటే మనది స్వీట్ ఎక్కువ ఉంటుంది, సారవంతంగా ఉంటుంది అని చెప్పేసి మన ఫ్రూట్కి డిమాండ్ గానే ఉంది. ఖచ్చితంగా రాంగోపాల్ రెడ్డి గారు అన్నట్లు ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే హార్టికల్చర్ హబ్కు సంబంధించి ఇండస్ట్రీస్ ఏదన్నా తీసుకోవడానికి ట్రై చేస్తానని చెప్పి సమాపంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా బాధతో పెద్దలు మా అన్న ప్రసాద్ గారి సంస్మరణ సభ నిర్వహించుకోవడం అంటే చాలా బాధేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ కమిటీ, మా రామాంజనేయులన్న, ఇద్దరు రామాంజనేయులు, ఇంకా మిత్రులు నాయుడు అందరూ కలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంతమంది కలవని విధంగా ప్రసాద్ సంస్మరణ నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ, ప్రసాద్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ప్రసాద్ అన్నకి బంధం చాలా ఏళ్ళది. నేను జర్నలిస్టు ఉద్యమంలో రాకముందు నుంచి ప్రసాద్ అన్నతో మనకి ఇది
ప్రసాద్ అన్నతో చాలా ఏళ్ల నుంచి బంధం ఉంది. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మా రాంభూపాలు మేమంతా కూడా ఆయన తెలుగు యువతలో పనిచేసేవాడు. ఆ రోజుల నుంచి ప్రసాద్ అన్నతో బంధం ఉంటూ ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టు ఉద్యమంలో అన్ని విధాలుగా ఎప్పుడు మనతోనే ఉంటూ నాకు ప్రసాద్లో బాగా ఇష్టమైంది ఏంటంటే ఎప్పుడు కూడా ఆవేశపరుడు కాదు. జర్నలిజంలో రకరకాల మనుషులు, రకరకాల నాయకులు, మనందరము ఈ తరం జర్నలిస్టు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ఓపిక, అతను ఉన్నటువంటి కమిట్మెంట్, అది నాకు చాలా ఇష్టం. నేను అదే నేర్చుకున్నాను. మొదట్లో లేదు కానీ రాంగ ఈ 2-3 సంవత్సరాల్లో నేను కూడా ప్రసాద్ను చూసి నేర్చుకున్నది ఏంటంటే ఈ జర్నలిస్ట్ ఉద్యమంలో వీళ్ళంతవరకు కొంత మౌనంగా ఉండడం. ప్రసాద్ అన్నను చూస్తే నాకు ఎప్పుడు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి అని అడిగిన చరిత్ర నేను ప్రసాద్లో చూడలేదు. చాలామంది జర్నలిస్ట్ చూశాను ఉద్యమంలో, నాకేమైనా సాయం చేస్తావన్నా, నాకేమైనా చేస్తావని అడిగిన వాళ్ళే. ప్రసాద్ అన్న ఒకటే అడిగాడు, ఈ ప్రెస్ క్లబ్ను మాత్రం అద్భుతంగా చేయాలి బ్రదర్ నువ్వు అని చెప్పి చాలాసార్లు ఈ ప్రెస్ క్లబ్ మీదే ఆయన ఇక్కడికి రావాలంటే కూడా నాకు యాక్చువల్గా నాకు మనసు ఒప్పదు. ఇప్పుడు ప్రసాద్ అన్న లేడు అంటే నేను యాక్చువల్గా రాకూడదు అనుకున్నా, కానీ నేను రాకపోతే ఎందుకంటే ప్రసాద్ అన్న లేని ఈ ప్రెస్ క్లబ్ని నేను ఊహించలేను. ఎందుకంటే ఆయన ఇల్లు ఉన్నట్లు ఇది పాపం. దీన్ని ఇంత అద్భుతంగా ఈ ప్రెస్ క్లబ్ని కాపాడగలిగినటువంటి జర్నలిస్టులు తక్కువ. ప్రతి జర్నలిస్టు నాకేమొస్తుందని ఆలోచిస్తాడు తప్ప జర్నలిస్టులు అందరూ బాగుండాలి, నా ప్రెస్ క్లబ్ బాగుండాలి అని చెప్పి తాపాత్రయపడినటువంటి సీనియర్ జర్నలిస్టు ప్రసాద్ ఎప్పటికీ మనందరి గుండెల్లో ఉంటాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. చాలాసార్లు ప్రసాద్ అన్న నాతో మాట్లాడినప్పుడు చివరికి నాకు బాధ కలిగే అంశం ఏంటంటే చనిపోయి ఒక 10 రోజుల ముందు నాకు ఫోన్ చేసి, అబ్బా నువ్వు ఒకసారి రా, నేను చూడక చాలా రోజులు అయింది, ఒకసారి చూడు, నేను చూడాలనిపిస్తుంది అన్నాడు. నేను అక్కడే ఉన్నాడు అనుకున్నా ప్రసాద్ అన్న, నాకు తెలియదు. అక్కడ ఉన్నప్పుడు వస్తే చాలా కన్నీళ్ళు వచ్చాయి, ఎంత యాక్టివ్గా ఉన్నవాడు ఇలా అయిపోయాడు ఏంటి అని. అప్పుడు కూడా ఆ రోజు కూడా నీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి ప్రసాద్ అన్న, అంత బాగుందంటే అంత బాగున్నానప్పా, ప్రెస్ క్లబ్ అంతా కొంత బాగా చేయండిపా అన్నాడు. కాబట్టి అతని కమిట్మెంట్ నాకు ఎప్పుడు కూడా సంతోషం. ప్రసాద్ లాంటి జర్నలిస్టు చాలా అరుదుగా ఉంటారు ఈ జిల్లాలో. నిత్యం నీళ్ళ సమస్యలు కానీ దీని మీద మా రాంభూపాల్తో కలిసి ఎప్పుడు కూడా ఆ వాటర్ అప్ప ఇప్పుడంటే ఇప్పుడు మా జర్నలిస్టులు కొత్త తరం వచ్చింది, కానీ పాత తరం జర్నలిస్టులు పాత తరం అంతా కూడా నీళ్లు, కరువు, దీని మీద ఎక్కువ చర్చ జరిగేది. విలేకరులంతా కూడా దాని మీద ఎంటపడేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయినాయి, జిల్లా పరిస్థితులు మారిపోయినాయి. ఆ జర్నలిజం ఇప్పుడు లేదు. ఇది ఆ సమయం కూడా కాదు కాబట్టి అది మాట్లాడాల్సింది ఒక ముక్కలోనే దాన్ని ముగిస్తూ ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితులు. ఏది ఏమైనా మనం ప్రసాద్ అన్నని ఇంత గొప్పగా గౌరవించుకోవడం అంటే మనని మనం గౌరవించుకోవడం. ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రామాంజనేయులు బ్రదర్స్, మా ఆజాద్ అన్న, మా నాయుడు అందరికీ కూడా ధన్యులు. ఎందుకంటే అందరికీ అవకాశం రాదు. ఒక మనిషి బతికినప్పుడు అందరూ చెప్పడం కాదు, ఆయన మరణించినప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవడం అనేది ఇంతమందిని చూస్తే మన హృదయాల్లో అంతా కూడా ప్రసాద్ ఉన్నారనేటువంటిది ఒక ఆనందం కలుగుతుంది. ఇదే స్ఫూర్తిని నేను ఒక మాట చెప్పి, మన జర్నలిస్టు మిత్రులు పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. నాకన్నా ముందు తరం జర్నలిస్టులు మా రామాంజన్న, ఆజాద్ అన్న, రామకృష్ణ అన్న, మా భోగేష్ రెడ్డి అన్న, సాయినాథ్, విశ్వనాథ్, కాశీపతి గారు, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారు, వాళ్ళు ఒక తరం నాయకత్వం అయిన తర్వాత నెక్స్ట్ తరం జర్నలిస్టు ఉద్యమాన్ని మా చేతికి అప్పచెప్పిన తర్వాత చేయగలిగింది జర్నలిస్టు ఉద్యమంలో చేశాం. ఇప్పుడు కూడా దీన్ని నాకు మీ అందరి జర్నలిస్టు మిత్రులందరికీ విజ్ఞప్తి ఒకటే, ఈ ప్రెస్ క్లబ్ అందరిది. దీన్ని అందరూ కలిసి ఈ ప్రెస్ క్లబ్ని మనం ఎంత అందంగా పెట్టుకుంటే అప్పుడే మన ప్రసాద్కి నిజమైన నివాళులు అనేటువంటిది నా భావన. అందరూ పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా జర్నలిస్ట్ సీనియర్లు ఉన్నారు. ఎందుకంటే మేము ఆ గౌరవించాం. మీరు కూడా ఇప్పుడున్న జర్నలిస్టులు సీనియర్లని గౌరవించే సాంప్రదాయాన్ని మీరందరూ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, ఎందుకంటే జర్నలిస్టులు వచ్చేది ఏముండదు, జర్నలిస్టుకి ఏమీ రాదు. చివరిగా మిగిలేది మనం ఏదైనా మంచి చేసి ఉంటే, ఎందుకంటే జీతాలు ఎట్లనో రావు, మేనేజ్మెంట్ ఎట్లా మనం పట్టించుకోవు, కనీసం ఇళ్ల పట్టాలు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కనీసం ఈ ప్రెస్ క్లబ్నంతా ఇది అందరిది, ఈ ప్రెస్ క్లబ్నంతా కాపాడుకొని, ఈ ప్రెస్ క్లబ్లో మీరు ఎంతమంది జర్నలిస్టులు రోజు కూర్చుంటారంటే ప్రసాద్ అన్న అంత పైన ఆత్మలో నుంచి సంతోషపడతాడనేటువంటిది నా భావన. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ప్రసాద్ అన్న ఆశయాల్ని ప్రతి ఒక్కరూ చివరి రోజుల్లో నాకు బాగా చెప్పాడు.
మన సుధాకర్ నాయుడు, మనోడు కేశవ్, అదేవిధంగా రవి, వీళ్ళందరూ కూడా చివరి రోజుల్లో మా డేవిడ్, అదేవిధంగా జంబుల రమేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చివరి రోజుల్లో ప్రసాద్ రెడ్డిని, మన ప్రసాద్ని ఏమైతే మనం అనుకున్నామో ప్రసాద్ని చాలా జాగ్రత్తగా చూసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన అభినందనలు చెప్తూ, ప్రసాద్ ఆశయాన్ని మనందరం కూడా కామ్రేడ్ ప్రసాద్ ఏదైతే ఆశించాడో దాన్ని అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ప్రసాద్ గురించి ఎంతసేపైనా చెప్తాను నేను, నాకున్నటువంటి బంధం అది. కాబట్టి ఎక్కువ ప్రసాద్ అన్న గురించి మనం మాట్లాడేది ఎంత మాట్లాడినా తక్కువే. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెస్ క్లబ్ కమిటీకి, మా రాంభూపాల్ సిపిఎం నాయకుడు, నా తోటి జర్నలిస్టు మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆత్మీయులకు ప్రసాద్ మిత్రులకు స్వాగతం చెప్తా ఉన్నాము. అందరికంటే ముందు 2 విషయాలు ప్రసాద్ గురించి చెప్పాల్సి ఉంది. దాదాపు 30 సంవత్సరాల పాటు సిటీ కేబుల్లో అతని జర్నలిజం స్టార్ట్ అయ్యి స్టేట్లో మొట్టమొదటిసారిగా తెలుగు న్యూస్ ఛానల్ కేజీఆర్ స్టార్ట్ అయినప్పుడు అతను ఇక్కడ రిపోర్టర్గా తీసుకున్నాము. ఆ టైంలో నేను రామకృష్ణ అతను మా దగ్గరే ఉండేవాడు. అప్పుడు ఆఫర్ వచ్చింది మాకు, ఆంధ్రప్రదేశ్లో పనిచేసే మమ్మల్ని ముగ్గురిని తేజాలో వచ్చి వచ్చేయండి అని పిలిచారు. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఫస్ట్ టైం మన తెలుగు స్టేట్లో స్టార్ట్ అయింది న్యూస్ ఛానల్ ఏదంటే తేజ. అప్పుడు ప్రసాద్ని కూర్చోబెట్టి నేను రామకృష్ణ మాట్లాడుకొని, నువ్వు ఛానల్కి వెళ్ళిపోవా, కొత్త నాకు తెలియదు ఫీల్డ్ ఇదేనే, మేమంతా ఉందాం పోండి అని చెప్పేసి అంటే అప్పటి నుంచి అతని తేజ ప్రసాద్ అనే స్టార్ట్ అయింది. దాదాపు సుదీర్ఘకాలం నాతో పాటు 30 సంవత్సరాలు పనిచేసినాడు. ఒక్క విషయం ఏమంటే 30 సంవత్సరాలు నాతో పనిచేసినా కూడా ఏ రోజు నన్ను నువ్వు అని అందా, మీరు, ఈవెన్ చనిపోయే ముందు హాస్పిటల్ పోయినా కూడా మీరు అనే మాట్లాడినాడు, కానీ నన్ను ఏమీ అజాలని కూడా అందా. సో అంత గొప్ప వ్యక్తి ఆయన లేకపోవడం జర్నలిజం రంగానికి తిరిగిన రోడ్డుగా భావిస్తూ ఉన్నాము. వివిధ వర్గాలకు చెందిన పాత్రికేయులు, మరి పెద్దలు, మరి అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన మిత్రులు, విలేకరుల మిత్రులు, పాత్రికేయులు, వివిధ సంస్థల నుండి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అసలు నేను ఇంత త్వరగా మరి ఈ సంస్మరణ సభ జరుగుతుంది అని అసలు నేను ఊహించలేదు. మరి చాలా దురదృష్టకరం, ఎందుకంటే అత్యంత సన్నిహితులుగా ఉండేది 51 సంవత్సరాలు అతనితో ప్రయాణం చేసినాను. ఇది బాల్య మిత్రుడు. నాకు పిల్లప్పుడు కమలానగర్లోనే మేము ఉండేది, మా ఇంటి ఎదురుగా ఉండింది. వాళ్ళ ఫాదర్ కూడా టీచర్. ముందుగా వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళిద్దరికీ నా నమస్కారాలు, వందనాలు తెలియదు. పుల్లప్ప అని వాళ్ళ తండ్రి, మరి తర్వాత తల్లి లక్ష్మమ్మ, మరి వీళ్ళ తనయుడు మరి నందినేని దేవప్రసాద్. మరి వారికి మాకు చాలా, ఇక్కడ మా మిత్రులు కూడా చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్. మరి ఎందుకంటే మేము 1969 మేము 69లో మరి 69 కంటే ముందు నాకు సంవత్సరము ప్రసాద్ అక్కడ రావడము, కమలానగర్ రావడం, మా ఇంటి ఎదురుగే. వాళ్ళ ఫాదర్ టీచరే, మా ఫాదర్ టీచరే, నైబర్స్. అంటే నాకు మిత్రుడు రామాంజనేయులో 2 నిమిషాలు, 3 నిమిషాలు ఒక ఏమనుకోద్దండి, ఎందుకంటే ఆ బంధం మాకు చాలా ఎక్కువ ఉంది. మరి ఇందాక చెప్పారు, అసలు ఏమే కానీ అడిగేవాడు కాదు. మరి తర్వాత ఒకసారి చాలా బాధ అయ్యేది. ఏమంటే మేము పద్దన అంటే పిల్లప్పటి నుండి మరి లాస్ట్ చనిపోయేంత వరకు మరి ఎక్కువ ఈ మీడియా మిత్రులు ఎక్కువ పనిచేయడం జరిగింది. వాళ్ళు నిజంగా మా ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు. జోహర్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు, ప్రత్యేక నమస్కారాలు. మరి కుటుంబం అంటే
వాడు ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటే అది ఒక ఫ్యామిలీ అయిపోతుంది, అక్కడ బాధ్యతలు అన్నీ డిఫరెంట్ అయిపోతాయి. కానీ ఇక్కడ మాత్రము మా ఫ్రెండ్ ఎందుకు చేసుకోలేదురా అనుకోని నేను కూడా చాలాసార్లు చెప్పాను. అంటే 80s అట్లా చెప్పాను. వాళ్ళ బంధువులు ఉంటే రేపు పెళ్లి చేసుకోరా అని చెప్పాను. చెప్పేందుకే వాడు అసలు ససేమిరా ఒప్పుకోలేదు. మరి ఇదంతా ఉంది కాబట్టి, ఈ బంధం అంతా ఏర్పడింది కాబట్టి ఈ పాత్రికేయ రంగానికే పరిమితమై మరి రాజకీయాల్లో 83 అంటే ఎప్పుడైతే మేము 10th వరకు 1973, 74 ఓల్డ్ స్టూడెంట్స్ అనేటప్పుడు మేము మొన్న జరిపాం సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరిపాం. మరి ఆ రోజు వచ్చి పిలిచాము. నేను రాకపోతే కారు తెచ్చి పిలిచిపోతాం రా అంటే, వద్దు నాకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఎక్కువసేపు నేను నిలబడలేనురా అని చెప్పి పంపించాడు. మళ్ళీ తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ అంతా గౌడు, నేను, ఇతను వాళ్ళంతా వచ్చి కలిసి, ప్రసాద్ వాళ్ళంతా వచ్చి కలిసి మరి ఇట్లా అడగడం పెరిగిన. మరి బాగాలేకపోతే మేమేం చేస్తే గౌడు అని గౌడు ఉన్నాడు, గౌడు వీనికి ఏమన్నా అతనికి చెప్పేవాడు, గౌడుకు చెప్పేవాడు. అంటే నన్ను కూడా డైరెక్ట్ ఏం అడగలేడు, ఎందుకంటే తిడతానని నేను. మరి తర్వాత గౌడుకు చెప్తే వాడు మొబిలైజేషన్ చేసేవాడు. మావాడు ఇట్లా అంటా ఉన్నది ఉందిరా పరిస్థితి, పాపమావాడు ఇట్లా ఇబ్బంది పడతా అన్నాడంటే అప్పుడే మా భాష మిత్రుడు దయచేసి నిలబడి అతను సలహా ఇచ్చాడు. ఇమ్మీడియట్ స్పాట్ డెసిషన్ తీసుకొని మరి మన మిత్రుడు పాత్రికేయ రంగంలో ఉండి వీళ్ళందరికీ సేవ చేస్తున్నాడు, పాత్రికేయ విలేకరులకు అందరూ సేవ చేస్తున్నాడు కాబట్టి అతనికి మనం ఇప్పుడు మన సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మాకు దాదాపు 70,000 మిగిలితే వెంటనే ప్రసాద్ గారికి 50,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది వెంటనే. మరి అటువంటి గొప్ప మిత్రుడిని మేము కోల్పోయినాం. వాటికి చాలా బాధగా ఉంది. అసలు మాట్లాడాలనేది నాకు ఎట్లా అవుతుంది. మరి చివరి రోజుల్లో కూడా అతనికి ఒక ఆశయం ఉండేది. అంటే అతనికి ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, మరి అతను ఆస్తులన్నీ పోగొట్టుకోండి, వాస్తవమే. ఎందుకంటే 74, 76, 78 అంటే 80 లోపల ఇంట్లో అమ్మినప్పుడు ఒకసారి మాకు కూడా చెప్పలే, మాకు చెప్పింటే మేము నిలబెడతాండి. అప్పుడు క్యాష్ ఉండే మా దగ్గర. కానీ అప్పుడు మాకు తెలియకోకుండా మరి అది మన దీనికోసం పార్టీ కోసమే మరి తృణప్రాయంగా చేసినాడు. ఈ పొద్దు నాకు నిన్న పాలమల్లి అని ఉన్నాడు కదా, ఆయన వచ్చి మొన్న చనిపోయినప్పుడు నైట్ అంతా ఉన్నాం. అప్పుడు ఆయన చెప్పాడు, నా బంధువు అవుతాడన్నా, మరి ఆయనకి 100 ఎకరాలు వచ్చేదంట బుక్కరాయ సముద్రం మండలం. 100 ఎకరాలు బుక్కరాయ సముద్రం ఆనుకొని, అంటే ఎన్ని కోట్లు చేస్తాదో మీరే ఒకసారి ఊహించుకోండి. మళ్ళీ తర్వాత నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఏమంటే, తపోవనం ఆనుకొని వీళ్ళ తోట ఒక 5 ఎకరాలు తోట ఉన్నది. మరి వాళ్ళ ఫాదర్ కూడా ఈయన కంటే ఎక్కువ అభిమానధనుడు, దుర్యోధనుడు ఉన్నట్లు మన సార్వభౌముడు అట్లా. అదే చిన్న ఒక అప్పు నేను మిత్రుని దగ్గర అప్పు తీసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. మళ్ళీ ఇస్తానులే 2 నెలలు 3 నెలలకని, ఆయన 3 నెలలకని చెప్పి ఇచ్చినాడంట. మరి నెలకే వచ్చి నాకేదో వేరే అర్జెంట్ పని ఉందిబ్బా, నాకు ఇవ్వాల్సిందే నువ్వు అని 2-3 సార్లు అడిగినాడంట. ఇంటికాడికి వచ్చి అడిగేసరికి నువ్వేం చెప్పిండేది, నాకు ఈ 3 నెలలు అని చెప్పినావు, ఇప్పుడే వచ్చినావు కదా, అద్దో నువ్వేమి ఇంకా నాకు దగ్గరికి రాద్దు, వెంటనే నీది ఉంది కదా, నువ్వు పలానా టైం చెప్పినాడు, ఇంకా ఒక వారం లోపల నువ్వు రా కనబడు అని చెప్పి వెంటనే తోట ఉంటే 5 ఎకరాల తోట దాదాపు 20,000, 30,000కే అమ్మినాడు. అంటే 5 ఎకరాలు ఈ పొద్దునుంటే దాదాపు 20-30 కోట్లు అయ్యేది. మరి అటువంటి మనకు స్ఫూర్తి ప్రదాత శ్రీ నందిని దేవప్రసాద్. మేము అతనికి మిత్రులు కావడము మా పూర్వజన్మ విశేషమే అనిపిస్తుంది. ఎందుకంటే అందుకేనేమో అతను మ్యారేజ్ చేసుకొని వద్దురాని మరి మ్యారేజ్ చేసుకోకుండా అది ఒక బంధం ఏర్పడుతుంది. ఇప్పుడు బంధం లేకుండా పెద్ద బంధం ఏర్పడింది. మరి ఒకసారి మరి నాకు ఇంకొక చిన్న అతని కోరిక ఏమంటే, ఎప్పుడు అడిగేవాడు మమ్మల్ని. నాకు దాదాపు ఈ మధ్య కాలంలో
ఒక 15-20 సార్లు ఫోన్ చేసినాడు. అంటే 2 months 3 months బ్యాక్. అంటే హెల్త్ బాగలేకుండా ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, రే నువ్వు ఎట్లా తిరిగి దానికి అదొకటి కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది కదా, అక్కడ ఏడో మీకు క్వార్టర్స్ ఇచ్చినారు కదా, ఆ కన్స్ట్రక్షన్లో అదొకటి టాప్ అవుట్ వేసానంటే ఒకసారి మేము మా మిత్రులంతా కలిసి మాట్లాడి దాదాపు 80,000 వరకు దానికి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాము. మరి తర్వాత అది రూఫ్ లెవెల్కి వచ్చింది. అది అయిపోతుంది అంటే మళ్ళీ మాట్లాడి చేసినాము. అదొక్కటి అతనికి ఆశ ఉంది కనుక మిత్రులందరూ కలిసి ఒకసారి మేము రమ్మంటే మా మిత్రులు కూడా వస్తాము. మరి అతనికి మేము సహాయం చేసేంత అవసరం లేదు, ఎందుకంటే మీ పత్రికా రంగంలోనే ప్రముఖులు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, మరి రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడికి రమ్మన్నా మేము ఎప్పుడైనా మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, మరి ఇంతటి గొప్ప వ్యక్తిని మేము పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరము. చివరిసారిగా మేము చూసిండేది ప్రసాద్ను హాస్పిటల్లో, అంటే 5 రోజులంతా మేము అక్కడే గడపడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రసాద్ ట్రస్టెడ్ ఫాలోయర్ మరి సుధాకరు, మరి నాయుడు గారు, మరి కేశవ, మరి ఈ పిల్లవాడు, మరి వీళ్ళందరూ దాదాపు అప్పుడు దగ్గర ఉన్నాం. మేము దగ్గరుండి నీళ్ళు అడిగాడు నన్ను. నీళ్ళు అడిగితే నేను సుధాకరు, మరి మా ఫ్రెండ్ భాషను గౌడు ఉన్నాడు, వాళ్ళు నీళ్ళు ఇస్తే ఆ రోజు చనిపోయే రోజు బాగా యాక్టివ్గా మాట్లాడినాడు. మళ్ళీ ఆడు కూడా గుర్తు చేసినాడు నాకు, మర్చిపోద్దురా ఇట్లా ఇంటిది చూపించి, నువ్వేం భయపడద్దు, మనం ఇంటికి పోతాము, ఇంటికి పోయినాక మేమంతా కూర్చొని మాట్లాడతాము అని చెప్పి చేయడం జరిగింది. నేను అది చివరి కోరికగా మిత్రులందరికీ, మీడియా పర్సన్స్కి అంతా తెలియజేస్తూ దాన్ని ఎట్లా తిరిగి ఫుల్ఫిల్ చేసి దాన్ని భవిష్యత్తులో అంటే ఇట్లా నీతి నిజాయితీ నిస్వార్థంగా పనిచేసిండే వాళ్ళకు, మరి ఇంతకుముందు మిత్రుడు ఎవరో చెప్పారు, చాలా సంతోషం, అవార్డ్స్ ప్రకటించాలా అది ఇదని, మరి అది చేస్తూ మరి అట్లే మళ్ళా ఏమన్నా కాంపిటీషన్స్ ఏమన్నా పెట్టి మీ పత్రికా రంగాన్ని మరి మరింత ముందుకు తీసుకొని పోయేవాళ్ళని, అట్లాంటి వాళ్ళను మనము లొకేట్ చేసి చేస్తామని తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పర్సన్స్కు, మీడియా పర్సన్స్కు, ప్రెసిడెంట్ సెక్రటరీకి, మరి ఇక్కడ రేపటి రామాంజనేయులు గౌరవనీయులు పెద్దలు ఆజాద్ గారు, రేపటి రామాంజనేయులు గారు, ఆయన సూత్రధారే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ గారు, వర్ష రామలింగారెడ్డి గారు, రామకృష్ణ గారు, నాయుడు గారు, తల్లా రామాంజనేయులు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప గారు, ఆస్ట్రేలియనటువంటి వారు, ఈ సంస్మరణ సభకు హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు, ప్రముఖులు, చాలా సీనియర్లు, ఇందాక దాసు కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారాలు. చాలా సౌమ్యుడు దేవినేని ప్రసాద్ గారు, చాలా మంచి వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన అంతిమయాత్ర ఒక మంత్రికి జరిగినట్టుగా జరిగిందని అంటా ఉన్నారు. మంత్రి అధికారం ఉన్నప్పుడు ఏ మంత్రి అయినా కూడా బాగా ఆర్భాటంగానే ఉంటుంది, తర్వాత జనం ఉంటారు, అధికారం ఉంటుంది కాబట్టి వందల మంది ఆయన వెంటుంటారు. కానీ ఒక పాత్రికేయ మిత్రుడు మరణించిన తర్వాత అంతిమయాత్ర ఘనంగా నిర్వహించడం అనేటువంటి అంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఇదంతా కూడా జరిగిందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇటీవల కాలంలో డాక్టర్ కె నారాయణ గారు, సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి, ఆయన సతీమణి బసుమతి గారు, సీతారామ యేచూరి మొదలుకొని బుద్ధదేవ్ భట్టాచార్య గారు, ఎంవి రమణ గారు, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ పార్టీ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పచెప్పడం అనేటువంటిది గొప్ప త్యాగం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే జీవించినంత కాలము ప్రజల కోసము, సమాజం కోసం పనిచేసినటువంటి వారు చివరిగా మరి మెడికల్ కళాశాల కంటే వాళ్ళ వైద్య విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి విద్యార్థుల కోసం వాళ్ళు ఈ త్యాగం చేస్తున్నారంటే నిజంగానే వారికి ఘనమైనటువంటి వాళ్ళు అర్పించాలని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఆ రకంగానే దేవిప్రసాద్ గారు వాళ్ళ
మెడికల్ కళాశాలకు వాళ్ళ పార్టీ దేహాన్ని అప్పచెప్పడం అనేటువంటి దాన్ని చాలా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇవాళ ఉన్నటువంటి కాలంలో, నేటి కాలంలో కులం మతం అనేటువంటిది మిట్టాడుతున్నటువంటి కాలం. ఇవాళ అంతా కూడా ఇవాళ అనేక రకాల సెంటిమెంట్స్ ఉన్నాయి. ఇవాళ కులం అనేటువంటిదే కాదు, చాలా రకాలుగా ఇళ్లకు పోయిన తర్వాత ఆ కట్టుబాట్లకంతా కూడా ఉండేటువంటి వాళ్ళు. కానీ దాన్ని అధిగమించి ముందుకు రావడం సమాజంలో అంత సులభమైంది కాదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. మా పార్టీలో ఒక ప్రసాద్ అనేటువంటి గాంధీలో చనిపోతే నేను అంతిమయాత్రలో పాల్గొన్నాను. కానీ సంతాప సభకు పోతే ఒక్కరు కూడా లేరు. నేను ఆశ్చర్యమైన ఎందుకు లేరు అని చెప్పి అనుకున్నా. ఇంత మంచి మండల కార్యదర్శి చనిపోయాడు కదా, ఆ రోజు అంతిమయాత్రకు 100 మంది హాజరైనారు. ఈరోజు సంతాప సభ మంచి భోజనం పెట్టారు, కానీ ఎవరు కూడా లేరు. ఏమంటే వీళ్ళు నామదారులు అంట, అందుకే భయపడి ఎవరు రాలేదు. అంటే ఇంత బలమైనటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసంతో ఉన్నటువంటి సమాజంలో దాన్ని అధిగమించి పనిచేసినటువంటి వాళ్ళు దేవినేని దేవప్రసాద్ గారు, ఇవాళ నందినేని దేవప్రసాద్ గారు. తర్వాత చాలా మంచి వ్యక్తి, ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా నవ్వుతూ మాట్లాడేటువంటి వారు. తేజ టీవీ కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా ఆప్యాయంగా మాట్లాడేటువంటి మనకు మనిషి లేదు. భౌతికంగా మనకు దూరమైనారు, ఆయన మనకు మనిషి కనపడుతూనే ఉన్నాడు. ఒక లక్ష్యం కోసం పనిచేసినటువంటి వారు, అక్షరమే ఆయుధంగా ఉద్యమం నడిపినటువంటి వారు. పాత్రికేయులంతా కూడా ఇవాళ జాపరని నేను ప్రచారంలోకి వచ్చినాను పేరు వచ్చింది అంటే ఇవాళ పత్రికలే ప్రధానమైనటువంటి కారణం నేను అభిప్రాయపడతా ఉన్నా. స్మార్ట్ మీడియా, ట్విట్టర్, అనేక రకాలైనటువంటి మొత్తం అంతా మీడియా వచ్చిన తర్వాత కూడా ఇవాళ పాత్రికేయుల కంటే ప్రింట్ మీడియాకు ఉన్నటువంటి విలువ ఏమాత్రం వన్నె తగ్గలేదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. మారుమూల ప్రాంతాలు కూడా పల్లెల్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని కూడా తీసుకొని ఇవాళ ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. వెలుగులో తీసుకుని వస్తున్నటువంటి పత్రికా విలేకరుని మనం అభినందించాలి, గౌరవించాలి. ఈ సమాజాన్ని నడిపించేటువంటి పాత్రికేయ రంగాన్ని మరింత ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం మన పైన ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నా. అనంతపురం జిల్లా, కరువు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఈ కరువుకు సంబంధించి కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులందరూ కూడా పల్లెలకు పోయి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు చేసి ఇవాళ ఎందుకు మనకు కరువు వచ్చింది, ఏమిటి నీటి పరిస్థితి, ఎందుకు మనకి వాటా రావడం లేదని చెప్పి ఆ రకంగా నడుము కట్టినటువంటి వారు ఇవాళ కూడా కరువు పరిస్థితి ఉంది, తాండవిస్తూ ఉంది. పత్రికా విలేకరులు, పత్రికా రంగం వారు కూడా అగ్రభాగంలో ఉండాలని చెప్పి ఈ జిల్లాను కరువు నుంచి, కరువు పీడిత ప్రాంతం నుంచి మనం విముక్తి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు. మరింత అందించాలని చెప్పి వాళ్ళకు హృదయపూర్వకంగా నేను మనవి చేస్తూ, ప్రధానంగా మన దేవప్రసాద్ గారి వారి యొక్క కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తులో మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి సహకారం సిపిఐ నుంచి కూడా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా. నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నాకు ప్రసాదన్న పర్సనల్గా పరిచయం లేకపోయినా ఆయన గొప్పతనం గురించి చాలామంది గత వారం రోజులుగా ఎవరు కనపడినా ఆయన గురించి చెప్పడం, అదేవిధంగా ప్రసాదన్న పేరు చిరకాలం నిలబడిపోవాలి అనే ఒక చిన్న ఆలోచనతో నా వంతు బాధ్యతగా ప్రసాదన్న పేరు మీద జర్నలిస్ట్ పిల్లలకు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ రోల్అవుట్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో అది అందరితో ఒకసారి డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు అని, సో దట్ ప్రసాదన్న గురించి రాబో తరాలు గుర్తుపెట్టుకోవాలా. ఆయన జీవితం మొత్తం సమాజం కోసం అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తికి నా వంతు బాధ్యతగా I show my gratitude and respect to Prasad Anna by rolling out this scholarship program for journalist children. Thanks. ఈ సభకు ఇచ్చేసిన తోటి జర్నలిస్టులందరికీ నిజంగా కృతజ్ఞతలు. ప్రసాద్ అన్నని నాకు చాలా పరిచయం లేదు, కానీ అక్కడ కూర్చునేట వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఎప్పుడన్నా మీటింగ్లు ఉన్నప్పుడు వచ్చి పలకరించేవాడిని తప్ప నాకు నిజంగా పరిచయం లేదు. ఒకరోజు ఎందుకో ఈవినింగ్ వచ్చాను, టీ ఇచ్చాను. నాకు ఆ రోజు టీ తాగిన ఒక విశ్వాసంతో నాకు కేశవ చెప్పాడు, ఇట్లా ప్రసాద్ అన్న ప్రెస్ క్లబ్లో ఉంటాడు కదా, ఇంకా ఆరోగ్యం బాగలేదంటే కావేటి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి కావేటి హాస్పిటల్కి వెళ్ళి అన్న ఏమన్నా సహాయం కావాలా మా తరపున, ఏమన్నా డబ్బులు ఏమన్నా అంటే ఏం లేదు హనుమంత్ రెడ్డి, మొత్తం అంతా కేశవాన్ వాళ్ళంతా చెప్పినారంటే ఆ హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగితే అన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఎంత ట్రీట్మెంట్ అయినా కూడా మేము ఫ్రీగా చేస్తాము, ఈ సీనియర్ జర్నలిస్టు ఇలాంటి వ్యక్తికి సర్వీస్ చేయడం మాకు చాలా అభినందన, చాలా నిజంగా అన్నారు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు అన్నారు. నేను పర్సనల్గా వెళ్ళినాను. నాకు ఇప్పుడు
ఈ సభలో వింటుంటే ప్రసాదన్నకు పెళ్ళి పెళ్ళం చనిపోయిందేమో అనుకున్నా ఇక్కడ ఉంటే. నాకు నిజంగా తెలియదు. ఈరోజు ఇక్కడ ఆయన గురించి చెప్తుంటే కోహినూరు వజ్రాన్ని ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో ఎవరెవరినో ఇంటర్వ్యూలు చేస్తున్నా నేను నిజంగా ఎందరో మహానుభావులు అనే ఒక కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో ఉన్న ఇలాంటి వ్యక్తుల్ని వెలుగులోకి తీసుకురావాలని ఎంతో మందిని, తరిమిల అమర్నాథ్ రెడ్డిని కావచ్చు, ఇంకా చాలా మందిని తీసుకొచ్చిన, రవికాంత్ రమణ గారిని కావచ్చు, మన ముందర ఉన్న డిస్కవరీ అనిల్ గారు కావచ్చు, ఆలంబన జనార్దన్ గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇలా తీసుకొద్దాం అన్నట్టుగా. కానీ ఇలాంటి వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేయలేదని నిజంగా బాధపడుతున్నా ఈరోజు. ఇంత మంచి వ్యక్తిని, ఇలాంటి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగానే నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది. నిజంగా ప్రసాద్ అన్న ఆత్మ ఒకవేళ ఇక్కడే ఉంటే అన్న మీ ఆత్మసాక్షిగా చెప్తున్నా, నేను కూడా మీలో 100% చేయలేకపోయినా ఒక 50% నీతిగా సమాజం కోసం మేము సైతం అంటూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మేము కూడా ఒక జర్నలిస్టుగా మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. తప్పకుండా సగభాగం అంటే 100% మేము చేయలేకపోవచ్చు, ఎందుకంటే మాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. బట్ ఒక 50% అయితే మీలో ఉన్న నిజాయితీ మేము కూడా చేయాలని ఇక్కడ మనస్ఫూర్తిగా ఈ సంస్మరణ సభలో ఖచ్చితంగా చెప్తున్నాను.